కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ భూముల్లో జరుగుతున్న పనులపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ ఏజీ మసీలతో కూడిన ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టి అన్ని రకాల కార్యకలాపాలపై స్టే విధించింది. ఈ నెల 16 లోపు అఫిడవిట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి నివేదిక సమర్పించాలని కేంద్ర సాధికార కమిటీని ఆదేశించింది. దాని ప్రకారం నేడు ఈ కేసు సుప్రీంకోర్టు ముందు విచారణకు వస్తున్న నేపథ్యంలో సిఎస్ శాంతికుమారి, తెలంగాణ పీసీసీఎఫ్ డోబ్రియాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్, సిఈసి దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన తర్వాత ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ భూముల్లో జరుగుతున్న పనులపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టి అన్ని రకాల కార్యకలాపాలపై స్టే విధించింది. ఈ నెల 16 లోపు అఫిడవిట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి నివేదిక సమర్పించాలని కేంద్ర సాధికార కమిటీని ఆదేశించింది. దాని ప్రకారం నేడు ఈ కేసు సుప్రీంకోర్టు ముందు విచారణకు వస్తున్న నేపథ్యంలో సిఎస్ శాంతికుమారి, తెలంగాణ పీసీసీఎఫ్ డోబ్రియాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్, సిఈసి దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన తర్వాత ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.